Obvious. Last class లో మనం ఆల్రెడీ ఎక్స్ప్రెషన్స్ ఫర్ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్ అండ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి వెక్టర్ నొటేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏ టాపిక్స్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం. వెలాసిటీ వెక్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ t. ఓకే, సో ఫస్ట్ మనం వెలాసిటీ వెక్టర్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అందులో నేను ఒకసారి పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు. సో ఆరిజిన్ దగ్గర విత్ సమ్ వెలాసిటీ u అనే వెలాసిటీతో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో మనం కానీ ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే, ఓకేనా, ఒక పర్టికులర్ పాయింట్ v దగ్గరికి వచ్చేసరికి అది సమ్ వెలాసిటీ v తో మనకి ఇక్కడ రీచ్ అవుతుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో ఇది θ నాట్ అనే యాంగిల్ తో ఉంటుంది, ఇది x కాంపోనెంట్, ఇది y కాంపోనెంట్ అని డిస్కస్ చేసుకున్నాం. కానీ నేను ఎక్కడ కూడా vx vy ఈక్వేషన్స్ కి ఉండే ఫార్ములాస్ కోసం నేను అంతవరకు కూడా మనం ప్రీవియస్ ప్లేలిస్ట్ లో ఎప్పుడు నేను డిస్కస్ చేయలేదు. అవే మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో పర్టికులర్ టైం t దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఈ p అనే పాయింట్ రీచ్ అవడానికి టైం t దగ్గర కదా వెళ్తుంది. సో టైం t టైం కి మనం వెలాసిటీ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ vx vy క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలానే నెక్స్ట్ వెలాసిటీ వెక్టర్ అట్ సమ్ హైట్ h అనే హైట్ దగ్గర, ఈ పాయింట్ p అన్నది ఫర్ ఎగ్జాంపుల్ h అనే హైట్ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు టైం ఇవ్వడు, h హైట్ ఇస్తాడు. సో హైట్ h ఇచ్చినప్పుడు మనం వెలాసిటీ వెక్టర్ ని క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద పార్టికల్. సో మనం విత్ రెస్పెక్ట్ పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి, మనం విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తో ఈ p అనే పాయింట్ లొకేట్ చేయాలి. సో r బార్ అనే పొజిషన్ వెక్టర్ తో మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కూడా మనం ఈ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేస్తాం థర్డ్ దాంట్లో. సో నెక్స్ట్ ఫోర్త్ వన్కి వచ్చేసరికి పొజిషన్ టైం వెలాసిటీ అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ θ నాట్. సో మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్, ఎక్కడైనా ఈ పాయింట్ v దగ్గర తీసుకోండి, ఎక్కడైనా నెక్స్ట్ ఇక్కడ q దగ్గర ఎక్కడైనా తీసుకున్నా సరే, ఓకే, ఇది వెక్టర్ ఇక్కడ ఎలా వస్తుంది మనకి, ఇది x ఇది y కాంపోనెంట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయినా సరే ఇది θ1 అనుకోండి. సో అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ మనం ఎక్కడ తీసుకున్నా సరే అక్కడ వచ్చే పొజిషన్ టైము వెలాసిటీకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. డైరెక్ట్ గా మనకి యాంగులర్ ఎలివేషన్ ఇచ్చాడు అంటే అది బేస్ చేసుకొని ఈ మూడు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి ఈ ఫార్ములాస్ బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ డీవియేషన్ సఫర్డ్ బై an oblique projectile at time t. సో ఇది మనకి డెల్టా వాల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇనీషియల్ గా మనకి గ్రావిటీ లేనప్పుడు, గ్రావిటీ ఉన్నప్పుడు మనకి బాడీ అన్నది ఏ విధంగా మనకి ట్రావెల్ చేస్తుంది, వాటి మధ్య చుట్టే ఈ డీవియేషన్ ఎంత ఉంటుంది అన్నది మనకి డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ అన్ని 1 by 1 అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ ఫార్ములా కోసం చూద్దాం. వెలాసిటీ వెక్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ t. ఓకే, సో అగైన్ మనం ఆరిజిన్ దగ్గర నుండి ఒక ప్రొజెక్టైల్ త్రో చేద్దాం. ఓకే, సో ప్రొజెక్టైల్ త్రో చేసిన తర్వాత ఒక పాయింట్ p దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఇది వెలాసిటీ వెక్టర్. ఓకే, సో పర్టికులర్ పాయింట్ p అనే పాయింట్ ఎంత టైంకి రీచ్ అయింది, t అనే టైంకి రీచ్ అయింది అనుకున్నాం. ఓకే, టైం t దగ్గరికి రీచ్ అయింది. సో దీని యొక్క x కాంపోనెంట్ y కాంపోనెంట్ కూడా డ్రా చేద్దాం. ఇది vx, ఇది vy, ఇవి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్. సో మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ మనం ఇది ఆల్ఫా అనే యాంగిల్ తో మనకి డినోట్ చేద్దాం వెలాసిటీ వెక్టర్. ఓకేనా, సో వెలాసిటీ వెక్టర్ అంత యాంగిల్ తో మనకి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో వెళ్తుందంటే ఆల్ఫా అనే యాంగిల్ తో ట్రావెల్ చేస్తుంది. సో మనకి ఇది కావాల్సిన డేటా. సో ఇనీషియల్ గా u అనే ఇనీషియల్ వెలాసిటీతో కూడా మనం ప్రొజెక్ట్ చేస్తాం కదా. సో ఇది ఇక్కడ మనకి యాంగిల్ θ. సో ప్రీవియస్లీ మనం ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ దగ్గర ఎలాంటి డయాగ్రామ్ తీసుకున్నామో ఇక్కడ కూడా అదే కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు వెలాసిటీ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి.
సో వెలాసిటీ వెక్టర్ మనకి ఏంటంటాం, వెలాసిటీ వెక్టర్ అంటే v బార్ కదా, వెలాసిటీ అన్నదే మనకి వెక్టర్ క్వాంటిటీ. సో v బార్ మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏం తీసుకుందాం అంటే u బార్ ప్లస్ a బార్ ఇంటూ t. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో మనకి ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో డిస్కస్ చేసాం. సో వెలాసిటీ వెక్టర్ ఈ ఫార్ములా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇనిషియల్ వెలాసిటీ తెలియాలి, యాక్సిలరేషన్ తెలియాలి. ఈ u పైన a పైన ఎందుకు నేను బార్ పెట్టాను, ఈ రెండు కూడా వెక్టర్ క్వాంటిటీస్. యాక్సిలరేషన్ వెక్టర్ క్వాంటిటీ, ఇనిషియల్ వెలాసిటీ కూడా వెక్టర్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ వెలాసిటీ వెక్టర్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో రాస్తే ux i cap ప్లస్ uy j cap ఇన్ 2 dimension స్పేస్. 3 dimension స్పేస్ లో వస్తుంది ప్లస్ uz k cap అన్నది కూడా వస్తుంది. ఎప్పుడైనా వెక్టర్ రిప్రజెంట్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి. అందుకే మనకి ఇక్కడ బేస్ వెక్టర్స్ తో మల్టిప్లై చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం రిజాల్వ్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఇది y, ఇది x యాక్సిస్. సో uy అండ్ ux అనే కాంపోనెంట్స్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇది అంతే, ఇది u cos θ, ఇది u sin θ. ఆల్వేస్ ఇదే ఉంటుంది, ఇంకా మరి చేంజ్ అవ్వవు. ఆల్రెడీ నేను θ అనేది విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ తోటే మెన్షన్ చేశాను కాబట్టి మనకి రిజాల్వ్ చేస్తే ఇవే మనకు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. u బార్ ఇస్ ఈక్వల్స్ టు ux అంటే అంత మనకి u cos θ i cap ప్లస్ u sin θ j cap. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇనిషియల్ వెలాసిటీ యొక్క వెక్టర్ కాంపోనెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది, యాక్సలరేషన్ ఉంది. సో యాక్సలరేషన్ మనకి ఏమవుతుంది, ఆల్రెడీ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్పర్ బాడీకి మనం ఏదైతే మనం సైన్ కన్వెన్షన్ తీసుకుంటామో అదే ఇక్కడ -ga ఇక్కడ తీసుకోవాలి మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి j cap అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది y యాక్సిస్ లో కదా, యాక్సలరేషన్ అనేది ay కాంపోనెంట్ ఇది. ఓకే, x యాక్సిస్ లో మనకి ఏ యాక్సలరేషన్ ఉండదు. యాక్సలరేషన్ అలాంగ్ x యాక్సిస్ మనకి ఆల్రెడీ చెప్పాను, యూనిఫామ్ వెలాసిటీ తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి x యాక్సిస్ లో యాక్సలరేషన్ 0. సో y యాక్సిస్ లో మనకు ఉండేది మనం వెర్టికల్ అపార్ట్ ప్రొజెక్టెడ్ బాడీకి మనం ఏదైతే తీసుకుంటామో సేమ్ ఆ వాల్యూ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం, -g j cap అన్నది. సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, v బార్ ఇస్ ఈక్వల్స్ టు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 v బార్ ఇస్ ఈక్వల్స్ టు u బార్ అంతా మనకి u cos θ i cap ప్లస్ u sin θ j cap. నెక్స్ట్ u అయిపోయింది, నెక్స్ట్ ప్లస్ ఏ అంత వచ్చినట్టు మనకి డైరెక్ట్ ఇంకా x ఏం లేదు కాబట్టి ax అన్నది 0 పెట్టేసి నెక్స్ట్ ఈ టర్మ్ ప్లస్ ఇక్కడ మనకి వాల్యూ వేస్తే ఇవ్వదు -g j cap. నెక్స్ట్ ఇంకేముంది, ఇంటూ t. అది స్కేలర్ కాబట్టి దాంతో డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ యూనిట్ వెక్టర్స్ ని సెపరేట్ చేసుకుని మనకు ఒక వాల్యూ వస్తుంది, u cos θ i cap ప్లస్ u sin θ మైనస్ gt ఇంటూ j cap అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనం కామన్ తీస్తాం, యూనిట్ వెక్టర్ j cap ని కామన్ తీస్తే మనకు కావాల్సిన వెలాసిటీ వెక్టర్, ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ కాంపోనెంట్స్ లో వచ్చింది. సో దీన్ని మనం vx i cap అనుకోవచ్చు, ఈ టోటల్ టర్మ్ ని మనం vy j cap అనుకోవచ్చు. సో ఇది మనకి వెలాసిటీ వెక్టర్ ఆఫ్టర్ టైం t. ఇప్పుడు మనకి డైరెక్షన్ కూడా కావాలి, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఏం చేయాలి, మాడ్యులస్ అప్లై చేస్తే చాలు, సరిపోతుంది, మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏమవుతుంది, √vx² ప్లస్ vy² కదా దీని ఫార్ములా. మ్యాగ్నిట్యూడ్ చేస్తే సో √ ఫైనల్ గా మనకి మ్యాగ్నిట్యూడ్ అంత వచ్చినట్టు vx కాంపోనెంట్ అంతా ఇదే కదా, vx కాంపోనెంట్ u cos θ హోల్ స్క్వేర్ ప్లస్ vy కాంపోనెంట్ అంత ఉంది మనకి u sin θ మైనస్ gt హోల్ స్క్వేర్. సో మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ అయితే వచ్చేసింది, మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ మనకి ఎలా వస్తుంది, tan ఆల్ఫా యూజ్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు వెక్టర్ నేను ప్యారలల్ గా డిస్ప్లేస్ చేస్తాను. సో ఒక ట్రయాంగిల్ కింద ఫార్మ్ అయింది, చూసారా, ట్రయాంగిల్ కింద ఫార్మ్ అయింది. సో మనకి ఇప్పుడు tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ లో ఉండే కాంపోనెంట్ అంతా vy, అలానే అడ్జసెంట్ లో ఉండే సైడ్ లో ఉండే కాంపోనెంట్ vx. సో ఇప్పుడు మనం ఆ కాంపోనెంట్స్ ఆల్రెడీ మనకి ఎక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రెడీగా మనం మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ కాంపోనెంట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే vy కాంపోనెంట్ అంత ఉంది u sin θ మైనస్ gt బై నెక్స్ట్ ఇక్కడ అంతా vx కాంపోనెంట్ u cos θ. సో మనకి
డైరెక్షన్ కూడా వచ్చేసింది. ఈ డైరెక్షన్ అన్నది విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ తో వెలాసిటీ వెక్టర్ ఎంత యాంగిల్ తో మనకి డీవియేట్ అవుతుందో అదే ట్రావెల్ చేస్తుందో విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ దాని యొక్క డైరెక్షన్ కూడా మనకి ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్. సో ఈ రెండు కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం ఎప్పుడు టైం t దగ్గర. నెక్స్ట్ వచ్చేసరికి వెలాసిటీ వెక్టర్ అట్ సమ్ హైట్ h అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం. అగైన్ మనం ఈ ట్రాజెక్టరీని మనం ఒకసారి డ్రా చేద్దాం. సో ఆరిజిన్ దగ్గర నుండి u అనే వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేస్తాం అట్ సమ్ యాంగిల్ థీటా. ఇది ux కాంపోనెంట్, ఇది uy కాంపోనెంట్. సో మనం ఇప్పుడు పాయింట్ P అన్నది ఉంది కదా, ఈ పాయింట్ P అన్నది h అనే హైట్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. పాయింట్ P అన్నది h అనే హైట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. P అనే వెలాసిటీ వెక్టర్ డ్రా చేసాం. x యాక్సిస్ లో రెక్టాంగులర్ కాంపోనెంట్ అలాంగ్ x యాక్సిస్, అలానే y యాక్సిస్ లో రెక్టాంగులర్ కాంపోనెంట్ అలాంగ్ y యాక్సిస్ కూడా మనం రిప్రజెంట్ చేసుకున్నాం. సో b అనే వెక్టర్ విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ థీటా నాట్ ఆర్ ఆల్ఫా అనే ఇందాక ఇట్లానే ఆల్ఫా అనే పెడదాం అండి. ఓకే, సో ఆల్ఫా అనే యాంగిల్ తో మనకి విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ తో ఈ వెలాసిటీ వెక్టర్ ట్రావెల్ చేస్తుంది అన్నది టాంజెంట్ డ్రా చేసుకొని చూపించుకున్నాం కదా, దానికోసం ఇది ఆల్ఫా అనే యాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు అట్ సమ్ హైట్ దగ్గర వెలాసిటీ వెక్టర్ ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అగైన్ మనం ఇనీషియల్ వెలాసిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో మనం 2D స్పేస్ కాంపోనెంట్ లో ఎలా రాసుకున్నామో అది ఒకసారి రాసుకోండి. u cos θ i cap ప్లస్ నెక్స్ట్ రెక్టాంగులర్ కాంపోనెంట్ అలాంగ్ y యాక్సిస్ ఏంటి u sin θ j cap. సో ఇది మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇన్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఫార్మ్ లో మనం ఆల్రెడీ రాసుకున్నాం. నెక్స్ట్ యాక్సలరేషన్ మనకి ఏమవుతుంది, a bar is equals to minus g j cap. ఓకే, సో నేను ఇది పర్టికులర్ గా మీకు ఇది డౌట్ రావచ్చు. నేను ఇక్కడికి వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కదా మనకి. సో మీకు అలా ఇది జే కాంపోనెంట్ కదా ఇది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది ప్లస్ జే క్యాప్, ఇది మైనస్ జే క్యాప్ కదా మనకి y యాక్సిస్ లో ఉండే బేస్ వెక్టర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆల్రెడీ వెర్టికల్ ప్రాజెక్ట్ అప్పర్ బాడీకి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మైనస్ జీ ఈ ఫ్రీ ఫాలింగ్ కి ప్లస్ జీ అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జనరల్ గా మనకి పాజిటివ్ y యాక్సిస్ లో ఉండేది జే క్యాప్ అవ్వాలి, నెగిటివ్ y యాక్సిస్ లో ఉన్నది మైనస్ జే క్యాప్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్న సైన్ కన్వెన్షన్ ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ ఉండే యూనిట్ వెక్టర్ నేను మైనస్ జే క్యాప్, ఇలానే నెగిటివ్ y యాక్సిస్ లో ఉండే ఈ యూనిట్ వెక్టర్ ని నేను ప్లస్ జే క్యాప్ కింద నేను కన్సిడర్ చేస్తాను. అందుకే ఇక్కడ నేను డైరెక్ట్ గా నేను తీసుకునేటప్పుడు వెర్టికల్లీ అప్వర్డ్ ప్రొజెక్టెడ్ బాడీ ఏదైతే మనం ప్రీవియస్ మోస్ట్ అయిన స్ట్రైట్ లైన్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామో నేను ఇంకా ఆ విధంగా రాసేసుకుంటున్నాను ఇది. సో ఇది ఇందాక ప్రీవియస్ దగ్గర నేను చెప్పలేదు, సో అందుకే ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ జిఏ అంటే అప్వర్డ్ ప్రొజెక్షన్ అయినా డౌన్వర్డ్ ప్రొజెక్షన్ అయినా జీ వాల్యూ అన్నది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 కి ఈక్వల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్మ్ లో నేను రాస్తున్నాను కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ తో పాటు ఏమి రాయాలి, ఇక్కడ డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి నేను అప్పర్ డైరెక్షన్ ఉండే సైన్ కన్వెన్షన్ మల్టిప్లై చేస్తున్నాను దీనికి. అందుకే ప్రతిసారి నేను యాక్సిలరేషన్ అప్పర్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ జీ జే క్యాప్ అన్నది నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి అట్ పాయింట్ పి. సో పాయింట్ పి దగ్గర పాయింట్ పి ట్రావెల్ చేసరికి ఎంత హైట్ నుండి ఉంది, గ్రౌండ్ నుండి హెచ్ అనే హైట్ నుండి ఉంది కదా. సో ఆ ఫార్ములా ఇప్పుడు నేను డెరైవ్ చేస్తాను. వెలాసిటీ వెక్టర్ పి అనే పాయింట్ దగ్గర ఈ వెక్టర్ ఎంత ఉంది. సో వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇంకో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా ఉంది కదా, ఆ విధంగా మనం రాసుకోవాలంటే దీన్ని మనం అలా చేయొచ్చు తెలుసా. వి బార్ డాట్ వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు యూ బార్ డాట్ యూ బార్ ప్లస్ 2 into a bar dot s bar కదా మనం రాసుకోవచ్చు. నేను ఇక్కడ v bar dot v bar అని ఎందుకు రాసానంటే v స్క్వేర్ అన్నది రావాలి అంటే ఓకే. సో డాట్ ప్రొడక్ట్ v bar dot v bar ఫార్ములా ఏంటి, v ఇంటూ v కాస్ θ కదా. 2 వెక్టర్స్ ఎప్పుడైనా మనకి ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, v స్క్వేర్ ఇంటూ రెండు ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి కాస్ 0 వాటి మధ్య ఉండే యాంగిల్. సో కాస్ 0 వాల్యూ అంతా 1. సో అందుకే మనకి ఏమొచ్చింది, v bar dot v bar అంటే v స్క్వేర్. అందుకే మీకు ఇందాక చెప్తున్నాను వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ 2as ఫార్ములా ఉంది కదా, ఆ విధంగా నేను రాస్తున్నాను. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫార్ములా అందుకే నేను చెప్తాను అనమాట. దీన్ని మనం రీరైట్ చేసుకున్నాం వెక్టార్ ఫార్ములాకి. సో ఇనీషియల్ వెలాసిటీ కూడా సేమ్ అంతే, సేమ్ 2 డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే
వి బార్ డాట్ వి బార్ అన్నది ఫైనల్ వెలాసిటీ కదా. సో ఫైనల్ వెలాసిటీకి మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది, వి స్క్వేర్ వస్తుంది. సో ఇనీషియల్ వెలాసిటీ రావాలంటే ఈ యూ బార్ అనే వెక్టర్ ని 2 టైమ్స్ మీరు డాట్ ప్రొడక్ట్ అన్నది చేయాలి. సో డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ నేను మెన్షన్ చేస్తాను డాట్ ప్రొడక్ట్ ని. సో యూ కాస్ థీటా ఇంటూ యూ కాస్ థీటా ఉంటుంది కాబట్టి యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. సేమ్ యూనిట్ వెక్టర్స్ అనేవి మనకి మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ యాక్సలరేషన్ అంత వచ్చింది మనకి మైనస్ జీ జే క్యాప్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మనకి ఎంత, ఇది హెచ్ జే క్యాప్. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు కావాల్సిన ఈక్వేషన్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. వి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాదు మైనస్ కదా, మైనస్ 2gh జే క్యాప్ డాట్ జే క్యాప్ అంటే 1 కాబట్టి మనకి ఇవి ఇంపార్టెంట్, ఇవి బేసిక్స్. ఇవి తెలియకపోతే మాత్రం కష్టం. యూనిట్ వెక్టర్స్ ఎప్పుడు కూడా సేమ్ యూనిట్ వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ 1. సో నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2gh. సో మనకు కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ అన్నది వచ్చింది, వెలాసిటీ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం వెక్టార్ ఫామ్ లో రాసుకున్నాం. ఇన్ వెక్టార్ ఫామ్, సో వెక్టార్ ఫామ్ లో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది మ్యాగ్నిట్యూడ్. ఇది మనం ఎంతవరకు ఇది క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ని ఇది మనం ఇప్పుడు వెక్టార్ ఫామ్ ని మనం డిరైవ్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు ఏమవుతుంది, జనరల్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో మనకు తెలిసిందే 2 ప్లస్ vy స్క్వేర్ ఫార్మాట్ లో మనం రాసుకుంటాం ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వెక్టర్ కి. సో ఇక్కడ కరెక్ట్ గా చూడండి, ఇక్కడ vx హోల్ స్క్వేర్ ప్లేస్ లో ఆల్రెడీ vx ప్లేస్ లో మనకి ఎంత ఉంది, ఇది vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్ కదా వెక్టర్ ఫామ్ లో. సో ఇక్కడ మనకి vx కాంపోనెంట్ ఎంత ఉంది, u కాస్ థీటా i క్యాప్ అన్నది ఉన్నది మనకి. vy కి వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ కూడా హోల్ స్క్వేర్ అనే టర్మ్ లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక యూ సైన్ డేటా అన్నది y యాక్సిస్ లో ఉంది కాంపోనెంట్, అంటే యూనిట్ వెక్టర్ j క్యాప్. 2gh కూడా మనకు కావాల్సింది మనకి ఏమవుతుంది, టోటల్ గా 2gh యొక్క యూనిట్ వెక్టర్ కూడా j క్యాప్. సో టోటల్ గా ఈ 2 టైమ్స్ కూడా మనకి vy అనే డైరెక్షన్ లో ఉంటుంది రెక్టాంగులర్ కాంపోనెంట్ లో. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనకి ఏమైంది, హోల్ స్క్వేర్ అన్నది లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం తెలుసా, రూట్ ఓవర్ యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2gh కింద మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి vx ప్లేస్ లో యూ కాస్ థీటా డైరెక్ట్ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను రెక్టాంగులర్ కాంపోనెంట్. vy కావాలి అంటే ఇక్కడ ఎక్కడ హోల్ స్క్వేర్ లేదు, హోల్ స్క్వేర్ ఉందనుకోండి యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2gh నేను డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు కాబట్టి నేను ఏం చేశాను, టోటల్ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టోటల్ టర్మ్ కి అండర్ రూట్ అనేది పెట్టుకున్నాం. సో ఇది మనకి j క్యాప్ అదే vy కాంపోనెంట్ అవుతుంది, వెలాసిటీ అలా y యాక్సిస్. సో ఇది మనకి వెక్టార్ ఫామ్. సో ఇప్పుడు మనకి డైరెక్షన్ కావాలంటే ఆల్ఫా యాంగిల్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్. మనకి ఏమొస్తుంది ఇక్కడ, అగైన్ మనం ఈ వెక్టర్ మళ్ళీ డిస్ప్లేస్ చేస్తే ఇది vy అవుతుంది కాబట్టి vy బై vx అనేది మనకి అవుతుంది ఇక్కడ ఈక్వేషన్. సో టాన్ ఇన్వర్స్ vy కాంపోనెంట్ అంత వచ్చినట్టు మనకి ఇప్పుడు రూట్ ఓవర్ ఇదే కదా vy కాంపోనెంట్ ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం, యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 2gh హోల్ బై vx కాంపోనెంట్ ఎంత వచ్చింది మనకి u కాస్ థీటా. ఇది మనకి డైరెక్షన్ అవుతుంది, ఆల్ఫా అనే యాంగిల్ డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ వెక్టర్ అట్ ఏ హైట్ h. సో ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇక్కడ, ఇది మ్యాగ్నిట్యూడ్. అలానే ఆల్ఫా అనే యాంగిల్ కూడా మనం ఇక్కడ డిరైవ్ చేసుకున్నాం. సో మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ హైట్ పర్టికులర్ హైట్ దగ్గర మనం వెలాసిటీ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్ అలానే వై యాక్సిస్ లో ఉండే కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 3 ఫార్ములాస్ రిప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఫార్ములా డెరైవ్ చేద్దాం, పోర్షన్ వెక్టర్ ఆఫ్ ద పార్టికల్. సో అగైన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఆరిజిన్ దగ్గర నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేద్దాం. ఓకే, సో పర్టికులర్ పాయింట్ పి అనే పాయింట్ కి రీచ్ అయింది. సో దాని కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ కి పోర్షన్ వెక్టర్ డ్రా చేయాలి. సో ఇది మనకి ఆర్ బార్ అవుతుంది. ఓకే,
సో ఈ ఆర్ బార్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ పార్టికల్ పాయింట్ పి ని రీచ్ అయ్యాక ఆరిజిన్ నుండి మనం లొకేట్ చేస్తున్నాం అనమాట. సో ఎంత డిస్టెన్స్ లో ఉందన్న దాన్ని మనం పొజిషన్ వెక్టర్ లో రిప్రజెంట్ చేస్తాం. సో మనం పొజిషన్ వెక్టర్స్ ఫార్మ్ ఏంటి? జనరల్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు xi క్యాప్ ప్లస్ y j క్యాప్. దీని మనం rxi క్యాప్ ప్లస్ ry j క్యాప్ అనుకున్నా పర్లేదు. సో రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో మనం మెన్షన్ చేసాం 2D స్పేస్ కోఆర్డినేట్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x యాక్సిస్ y యాక్సిస్ కి రిజాల్వ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి తెలిసిందే ఇది థీటా. సో ఈ పొజిషన్ వెక్టర్ x యాక్సిస్ తో ఆల్ఫా అనే యాంగిల్ తో ఉందనుకొని మెన్షన్ చేద్దాం రిప్రజెంట్ చేసుకుంటే. సో ఇది ux కాంపోనెంట్, ఇది uy కాంపోనెంట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు తెలిసిందే x యాక్సిస్ లో ఉండే రెక్టాంగులర్ కాంపోనెంట్ మనకి ux అంటే u cos θ ఇది. సో యూఐకి వచ్చేసరికి ఇది u sin θ కాంపోనెంట్. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు u cos θ i క్యాప్ ప్లస్ u sin θ j క్యాప్. అలానే యాక్సలరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి యాక్సలరేషన్ మనం ఇందాకే నేను సెకండ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నప్పుడు సైన్ కన్వెన్షన్స్ నేను అలా కన్సిడర్ చేస్తాను ఒకసారి మీకు మెన్షన్ చేశాను. సో నేను అదే ఫాలో అవుతాను మొత్తం ఈ ప్రొజెక్టైల్స్ కానీ, అదే మోషన్ ప్లేన్ లో కానీ లేకపోతే మోషన్ స్ట్రైట్ లైన్ లో కానీ సేమ్ సైన్ కన్వెన్షన్స్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే ఫాలో అవుతున్నాం. ఓకేనా? సో మనం ఇప్పుడు మైనస్ జీ జే క్యాప్. సో యాక్సలరేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ లో మెన్షన్ చేసాం. మనకి ఇక్కడ కావాలి రెక్టాంగులర్ పొజిషన్ వెక్టర్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ బార్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమొస్తుందో నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s is equals to u bar t plus half a bar t square అనే ఫార్ములా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ s అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే జనరల్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంతా ఇక్కడ మనకి ఆర్ బార్. సో ఎస్ బార్ ప్లేస్ లో ఆర్ బార్ అని మెన్షన్ చేస్తున్నాం. u బార్ అనే వెక్టర్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను డెరైవ్ చేసుకొని పెట్టుకున్నా. u cos θ i క్యాప్ ప్లస్ u sin θ j క్యాప్. నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, స్కాలర్ ఒకటి ఉంది t ప్లస్ హాఫ్ ఏ బార్ వాల్యూ ఆల్రెడీ నేను డెరైవ్ చేసి పెట్టుకున్నా మైనస్ జీ జే క్యాప్. నెక్స్ట్ రిమైనింగ్ ఏ మిగిలిపోయింది? టీ స్క్వేర్ మిగిలిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దామంటే యూనిట్ వెక్టర్స్ ని సెపరేట్ చేద్దాం. u cos θ i క్యాప్ ప్లస్ u sin θ u sin ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే టీ దీనికి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ u cos θ t ఇంటూ ఐ క్యాప్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు u sin θ ఇంటూ టీ వస్తుంది. u sin θ ఇంటూ టీ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి హాఫ్ జీ టీ స్క్వేర్ ఇంటూ ఈ రెండింటికి మనకు ఉండే యూనిట్ వెక్టర్ జే క్యాప్. సో సెపరేట్ చేసాం చూసారా, ఇది మనకి ఆర్ బార్. సో ఆర్ బార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో రాయాలి కాబట్టి ఈ టోటల్ టర్మ్ మనకి ఆర్ఎక్స్ ఐ క్యాప్ అవుతుంది. ఈ టోటల్ టర్మ్ బ్రాకెట్ లో ఉండే టర్మ్ మనకి ఇక్కడ మెన్షన్ టర్మ్ బ్రాకెట్ పెడదాం. సో ఇక్కడ మనకి ఆర్ఎక్స్ ఐ అవుతుంది. ఈ టోటల్ బ్రాకెట్ ఉండే టర్మ్ ఆర్ బై జే క్యాప్ అవుతుంది. ఇది మనకి ఈక్వేషన్ అన్నమాట. ఈ టూ ఈక్వేషన్స్ మనకి ఇప్పుడు ఫార్ములాస్. సో వెక్టార్ ఫామ్ లో ఆల్రెడీ పొజిషన్ వెక్టార్ ని మనకు కావాల్సిన పొజిషన్ వెక్టార్ ని నేను డెరైవ్ చేసుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కావాలి. సో ఆల్రెడీ మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చెప్పాను? మాడ్యులస్ అప్లై చేసుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఆర్ బార్, మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆల్రెడీ మనకు తెలుసు ఆర్ఎక్స్ ఆర్ ఎక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసినట్టయితే పాయింట్ పి అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ లో వై డిస్టెన్స్ అని మెన్షన్ చేశాం కాబట్టి మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై తీసుకోవచ్చు. ఈ ప్లేస్ లో ఎక్స్ వై అని కన్సిడర్ చేయొచ్చు, ఆర్ఎక్స్ ఆర్ వై అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ కావాలంటే టోటల్ గా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనుకుందాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా పాయింట్ పి అన్నది ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ఉందనేసి. సో అలానే మనం కన్సిడర్ చేద్దాం రూట్ ఓవర్. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ఆర్ఎక్స్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఆర్వై అవ్వచ్చు, వై అనొచ్చు అన్నాను కదా. సో ఇది ఏమవుతుంది మనకి ఇప్పుడు? ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది? యూ కాస్ θ ఇంటూ టీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్ అంతా ప్లస్ వై ప్లేస్ ఎంత ఉంది? ఇది మనకి యూ సైన్ θ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. డైరెక్షన్ కావాలి. నెక్స్ట్ డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ ఏమవుతుంది మనకి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్.
సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది y, ఇది x కదా అన్నాను, ఇక్కడ నుండి ఇక్కడికి x డిస్టెన్స్, ఇది y డిస్టెన్స్. సో ఆల్ఫాకి మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ y బై x. సో tan ఇన్వర్స్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఉంది కదా, ఇది వేసుకోండి సరిపోతుంది. y వాల్యూ ఎంత వచ్చినట్టు u sin theta t మైనస్ హాఫ్ gt స్క్వేర్ హోల్ బై x కాంపోనెంట్ ఎంత వచ్చినట్టు మనకి u cos theta t, u cos theta t అన్నది మనకి ఇప్పుడు ఫార్ములా వచ్చింది. సో ఆ డైరెక్షన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా పోర్షన్ వెక్టర్ కి, అలానే పోర్షన్ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు హార్జెంటల్ మనకి ఎంత యాంగిల్ తో ఉంది అనడానికి మనకి ఇది ఫార్ములా డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో నెక్స్ట్ ఫార్ములా అన్నది చూద్దాం, ఫోర్త్ వన్, డీవియేషన్ సఫర్డ్ బై అన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఇన్ టైం టీ. సో మనకి ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఈ కండిషన్ కి. సో ఫస్ట్ మనం ఆరిజిన్ దగ్గర నుండి u అనే వెలాసిటీతో ఒక బాడీని ప్రొజెక్ట్ చేద్దాం. ఎప్పుడు అంటే g అన్నది ఆబ్సెంట్ గా ఉన్నప్పుడు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నది లేనప్పుడు మనం ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేస్తే u అనే వెలాసిటీతో ఇట్స్ సమ్ యాంగిల్ థీటా. ఓకే, ఇట్స్ సమ్ యాంగిల్ థీటా అనే యాంగిల్ తో మనం ప్రొజెక్ట్ చేస్తే సో ఆ బాడీ ఏమవుతుంది, యూనిఫామ్ వెలాసిటీలో ట్రావెల్ చేస్తుంది. మనకు ఆల్రెడీ మోస్ట్ అయిన స్ట్రైట్ లైన్ లో మనం దీనికోసం డిస్కస్ చేసుకున్నాం. సో యూనిఫామ్ వెలాసిటీలో వెళ్తుంది. సో ఇది త్రూ ఎప్పుడు చేయాలి, టైం t ఈక్వల్స్ టు 0 అన్నది స్టాప్ వాచ్ మీరు ముందుగానే రెడీగా టైం 0 దగ్గర మనం ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేసుకొని ఆ బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు టీ టైంకి ఓకే ఏ అనే పాయింట్ కి రీచ్ అయింది అనుకున్నాం, ఏ అనే పాయింట్ కి రీచ్ అయింది. నెక్స్ట్ జీ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర సో మనం ఇప్పుడు యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంటది, ఈ విధంగా ఉంటది. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది ఎర్త్ వల్ల అలా బాడీ అనేది గ్రౌండ్ కే రీచ్ అవుతుంది జీ ప్రెసెంట్ అయి ఉన్నట్టయితే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ కండిషన్ లో కూడా నేను ఏం చేస్తున్నాను, స్టాప్ వాచ్ ఇనిషియల్ గా టీ ఈక్వల్స్ టు 0 దగ్గర సెట్ చేసి సో మనం టైం టీ అనే పాయింట్ దగ్గర మనం స్టాప్ వాచ్ ఆపుతాం. ఓకే, అప్పుడు మనకి పాయింట్ పి అనే పాయింట్ కి రీచ్ అవుతుంది. ఈ పాయింట్ పి అన్నది ఆరిజిన్ దగ్గర నుండి XY డిస్టెన్స్ లో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మనం లొకేట్ చేద్దాం గ్రౌండ్ పైన. సో ఇది x అనే డిస్టెన్స్, అలానే గ్రౌండ్ అండి y అనే హైట్ లో మనకి ఇప్పుడు పాయింట్ పి అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఎప్పుడు ఈ పాయింట్ పి అన్నది టైం టీ దగ్గర, ఎప్పుడు అది కూడా కండిషన్ జీ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనకి ఏకి పికి మధ్యలో ఒక వెర్టికల్ డిస్టెన్స్ ఎంత గ్యాప్ ఉంది చూసారా, దీన్నే మనం డీవియేషన్ డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే జీ ఆబ్సెంట్ అయి ఉన్నప్పుడు జనరల్ గా మనకి బాడీ అన్నది యూనిఫామ్ వెలాసిటీతో స్ట్రైట్ లైన్ లోనే ట్రావెల్ చేస్తుంది. అలా వెళ్లాల్సిన బాడీ నెక్స్ట్ జీ ప్రెసెంట్ అయి ఉన్నప్పుడు అది ఏమవుతుంది, పర్టికులర్ టైం టీ దగ్గర ఆ బాడీ అనేది అగైన్ మనకి గ్రౌండ్ కే రీచ్ అవుతుంది కదా. సో స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా మనకి డీవియేట్ అయిపోయింది. ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్లాల్సిన బాడీ అనేది మనకి డీవియేట్ అయిపోయింది చూసారా. ఆ మధ్యలో ఉండే ఏకి పీకి మధ్యలో ఉండే డిస్టెన్స్ అని మనం డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. అదే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డీవియేషన్ ఎంత వచ్చింది, స్ట్రైట్ లైన్ లో వెళ్లాల్సిన బాడీ ఎంత మనకి డీవియేట్ అయిపోయింది అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం డెల్టా అనే వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ వెర్టికల్ డ్రాప్ చేసాం కదా గ్రౌండ్ పైన, దీన్ని మనం ఎన్ అనుకున్నాం. సో ఇప్పుడు చూసినట్టయితే ఓఏ అన్నది ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏఎన్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఒకటి తీసుకుందాం, టాన్ థీటా తీసుకుందాం. టాన్ థీటా చూసినట్టయితే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, డెల్టా ప్లస్ వై. ఓకే, డెల్టా ఒకటి వై ఒకటి ఉంది. అలానే నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ అంతది ఎక్స్. సో దాని ప్రకారంగా ఎక్స్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ప్లస్ వై అన్నది అవుతుంది. సో డెల్టా కావాలి మనకి, డీవియేషనే కదా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ టాన్ థీటా, ఈ వై ఎట్ వస్తే మైనస్ వై. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో ఆల్రెడీ వైకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీకి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ కి మనం ఆల్రెడీ వై అనే డిస్ప్లేస్మెంట్ ఎంతైతే ఉందో మనం ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీలో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. సో దాని ఫార్ములా ఏమవుతుంది మనకి ఎక్స్ టాన్ థీటా మైనస్, సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ టాన్ థీటా మైనస్ జిఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫార్ములా. ఎక్కడ చూసినట్టయితే ఎక్స్ టాన్ థీటా మైనస్ ఎక్స్ టాన్ థీటా ఉంది కాబట్టి క్యాన్సిల్, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో జిఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అన్నది డీవియేషన్ ఫార్ములా. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఓకే, ఆర్ ఇంకొక ఫార్ములా కూడా ఉంది. మన జనరల్ గా ఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ అనే ఫార్ములా మనకు ఆల్రెడీ రేంజ్ కి మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, గుర్తుందో లేదో.
ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ టీ అనే టైంకి ఇక్కడ రీచ్ అయింది కదా, ఎక్స్ అనే డిస్టెన్స్ మనకు ఆల్రెడీ డిరైవ్ చేసినట్టయితే దీని యొక్క స్పీడ్ యొక్క కాంపోనెంట్ ఈ డైరెక్షన్ ఉండే కాంపోనెంట్ ఎంత యూఎక్స్. యూఎక్స్ మనం రిజాల్వ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి యూ కాస్ థీటా. సో దీని ప్రకారంగా మనకి ఏం రాసుకోవచ్చు, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అనేది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా దీని నుండి. సో దాని ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు జీ బై 2. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అన్నిట్లోనే స్క్వేర్ ఉంది కాబట్టి నేను హోల్ స్క్వేర్ కింద రాసుకుంటా టర్మ్ని. సో ఎక్స్ బై యూ కాస్ థీటా అంటే ఏమొచ్చింది, మనం ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసుకున్నాం కదా టర్మ్స్ ని. సో ఏమొచ్చింది ఈ టోటల్ టైం జీటీ స్క్వేర్ బై 2 అనే ఫార్ములా కూడా ఉంది. 2 ఫార్ములాస్ మనకి. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో డీవియేషన్ కి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రజెక్టరీ ఈక్వేషన్ బి అనే కాన్స్టెంట్ మనకు ఆల్రెడీ ఉంది కదా, పారాబోలిక్ ఈక్వేషన్ లో బి అనే కాన్స్టెంట్స్ ఉంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బి లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ జీటీ స్క్వేర్ కూడా ఫార్ములా ఉంది. ఇది డీవియేషన్ కి కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 5th ఫార్ములా ఏంటో చూద్దాం. ఇప్పుడు పొజిషన్ టైం వెలాసిటీ అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ థీటా దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఈ పొజిషన్ టైం వెలాసిటీ. సో దీనికి ఒక రెఫరెన్స్ డయాగ్రామ్ మనం కన్సిడర్ చేయాలి. సో ఒక పార్టికల్ v0 అనే వెలాసిటీతో విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ థీటా నాట్ అనే ఇంక్లినేషన్ లో మనం ప్రొజెక్ట్ చేసాం. సో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ట్రజెక్టరీస్ ఈ విధంగా ఉంటుందని మనకి ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ క్లాస్ లోనే నేను చెప్పాను పారాబోలిక్ షేప్ లో ఉంటుందని. సో ఇప్పుడు నేను పర్టికులర్ పాయింట్ పి అనే పాయింట్ దగ్గర, ఓకే, సో ఇప్పుడు ఒక టాంజెంట్ కన్సిడర్ చేద్దాం. ఆ టాంజెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వి. ఓకే. సో ఇప్పుడు మనకి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఈ టాంజెంట్ ఎంత యాంగిల్ తో మనకు ఉంది అంటే థీటా అనే యాంగిల్ తో మనకి విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లో రిజాల్వ్ చేస్తే ఇది విఎక్స్, ఇది వివై కాంపోనెంట్. సో పాయింట్ పి అనేది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఎక్స్ వై కోఆర్డినేట్స్ లో ఎక్స్ కామ వై అనేది మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ థీటా అనే ఎలివేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, చూసారా. సో విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ తో మనకి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ వెక్టర్ అన్నది థీటా అనే యాంగిల్ లో మనకు ఉంది. సో ఈ థీటా అనే యాంగులర్ ఎలివేషన్ దగ్గర నాకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ మనం ఇప్పుడు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ స్పీడ్. సో ఫస్ట్ ఇప్పుడు ఈ స్పీడ్ v ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఆల్రెడీ మనకి ఒక కండిషన్ తెలుసు, v0x ఇది v0y. రిజాల్వ్ చేస్తున్నాను ఇక్కడ x కాంపోనెంట్ కి y కాంపోనెంట్ కి. సో ఇది v0x, ఇది v0y. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. అలాంగ్ హారిజాంటల్ యాక్సిస్ మనకి ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ 0 గానే ఉంటుంది. యాక్సిలరేషన్ లేనప్పుడు మనకి బాడీ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ లో యూనిఫామ్ వెలాసిటీ తోటే బాడీ ట్రావెల్ చేస్తుందని మనం డిస్కస్ చేసాం. సో దాని ప్రకారంగా సిన్స్ వి నో దట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, దెన్ దాని ప్రకారంగా మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఈక్వేషన్ మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఎక్స్ యాక్సిస్ లో ఉండే వెలాసిటీస్ అన్ని కూడా మనకి ఈక్వేట్ చేసుకోవచ్చు. అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ లో ఉండే వెలాసిటీస్ అన్ని ఎన్ని పాయింట్స్ తీసుకుంటే అన్ని పాయింట్స్ లో మనకి ఈక్వేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆరిజిన్ దగ్గర మనకు ఉండే హారిజాంటల్ వెలాసిటీ అంతా కాంపోనెంట్ విఓఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పాయింట్ బి దగ్గర ఉండే హారిజాంటల్ వెలాసిటీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంతా విఎక్స్. సో దీన్ని మనం రిజాల్వ్ చేసుకుంటే ఈ వివో అనే కాంపోనెంట్ ని v0 అనే కాంపోనెంట్ రిజాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ v0 కాస్ థీటా నాట్ అనేది మనకి ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఇనీషియల్ గా. ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఈ v ని మనం రిజాల్వ్ చేస్తే v కాస్ థీటా అనే కాంపోనెంట్ అన్నది మనకి రిజాల్వ్ చేస్తున్నాం మన ఎక్స్ యాక్సిస్ కి. సో ఇప్పుడు దీని నాకు ఏం కావాలి, ఈ ఫైనల్ గా వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి, v వాల్యూ కావాలి. కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏమవుతుంది, v0 cos theta naught by cos theta. ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, నథింగ్ బట్ స్పీడ్ కి ఫార్ములా. ఎక్కడ అది, అట్ ఎనీ యాంగిల్ ఎలివేషన్ థీటా అనే యాంగిల్ దగ్గర మనం స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ అండ్ టైం అన్నది క్యాలిక్యులేట్ చేద్దాం.
సో పొజిషన్ ఎక్స్ వస్తుందో వై వస్తుందో తెలియదు. కాబట్టి ఫస్ట్ నేను అది వై కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ పాయింట్ పి అనే పాయింట్ గ్రౌండ్ నుండి ఎంత హైట్ లో ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి పాయింట్ పి అనేది ఎంత హైట్ లో ఉన్నట్టు వై. సో వై అనే డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సో ఫస్ట్ నేను అది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. దాని ప్రకారంగా నేను తీసుకుని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2ay ఇంటూ ఎస్. అండ్ ఇది మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆల్రెడీ అలాంగ్ వై యాక్సిస్ కి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లోనే మనం డిస్కస్ చేసాం. సో దాని ప్రకారంగా vy ఏమవుతుంది, ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ యొక్క y కాంపోనెంట్ v సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది. సో దీన్ని రిజాల్వ్ చేయండి, y యాక్సిస్ కి రిజాల్వ్ చేస్తే v సైన్ థీటా కాంపోనెంట్ వస్తుంది. సో హోల్ స్క్వేర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ చూసినట్టయితే ఇది కదా ఇనీషియల్ వెలాసిటీ. సో ఈ కాంపోనెంట్ ఏమొస్తుంది మనకి v0 సైన్ theta naught whole square is equals to -2 into యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ y యాక్సిస్ లో -g కదా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో అందుకే నేను మల్టిప్లై చేస్తాను -2g ఇంటూ ఈ డిస్ప్లేస్మెంట్ h అంతా y. ఓకే, సో y అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అదే గుర్తుపెట్టుకోండి. y మనకి ఇక్కడ పొజిషన్ ఈ అనే పాయింట్ దగ్గర నేను ఓన్లీ y యాక్సిస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మనకి y కాంపోనెంట్ వచ్చేస్తుంది. తర్వాత మనం x కాంపోనెంట్ తర్వాత దాని నుండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సాల్వ్ చేస్తే v స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ v0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2g/. సో ఇక్కడ చూసినట్టయితే v అనే స్పీడ్ నేను ఆల్రెడీ అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ దగ్గర v అనే స్పీడ్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను ప్రీవియస్. సో ఏమొచ్చింది, v0 కాస్ థీటా నాట్ బై కాస్ థీటా అన్నది మనకు వచ్చిన ఫార్ములా, స్పీడ్ అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ థీటా. సో దాన్ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, v0 స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా నాట్ బై, నేను ఆల్రెడీ స్క్వేరింగ్ కూడా అప్లై చేస్తాను టోటల్ టర్మ్, కాస్ స్క్వేర్ థీటా అలా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా, ఇది సరిపోయింది కదా, సైన్ స్క్వేర్ థీటా మైనస్ v0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2g/. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. v0 స్క్వేర్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా నాట్, ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, టోటల్ గా మనకు వచ్చే టర్మ్ v0 స్క్వేర్ కాస్ స్క్వేర్ కదా, ఇక్కడ మనకు వచ్చేది సైన్ స్క్వేర్ థీటా మైనస్ v0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అనే టర్మ్ ఒకటి వస్తుంది, మళ్ళీ హోల్ బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -2g/. సో ఇందులో మనకి అగైన్ మనకి v0 అనేది మనకి కామన్ గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసేద్దాం. కామన్ తీస్తే v0 స్క్వేర్ ఇంటూ అబ్జర్వ్ చేసినట్లయితే v0 స్క్వేర్ రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది, కాస్ స్క్వేర్ థీటా నాట్ సైన్ స్క్వేర్ థీటా మైనస్, సో నెక్స్ట్ వచ్చేది ఏముంది ఇక్కడ, సైన్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా హోల్ బై కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకొక టర్మ్ కూడా RHS లో మనకి ఇంకో టర్మ్ కూడా ఉంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు -2g/. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్రెడీ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అలానే మైనస్ సైన్ స్క్వేర్ థీటా నాట్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, మనం ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఉంది కదా, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఏమొచ్చింది అక్కడ, v స్క్వేర్ v0 స్క్వేర్ ఇంటూ నేను ఆల్రెడీ అన్నాను కదా, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని మనం కన్వర్ట్ చేద్దాం. ట్రిగోనోమెట్రిక్ ఏంటి, మనకు ఆల్రెడీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నది మనకు తెలుసు కాబట్టి కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయాలంటే అది ఒకటే మనకి పాసిబిలిటీ ఉంది. సో కాస్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా మనం అలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా నాట్ ఉంది కదా, సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఎందుకంటే సైన్ నేను మొత్తం కంప్లీట్ గా నేను కాసుల్లోకి మార్చేస్తున్నాను. సో అలా చేస్తే కానీ మనకి ఈక్వేషన్ ఇది సాల్వ్ చేయడానికి కష్టం. సో కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, అది కూడా రాసుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు -2g/. సో ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. v0 స్క్వేర్ ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ థీటా నాట్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా
మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ప్లస్ రాదు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా నాట్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా హోల్ బై కాస్ స్క్వేర్ థీటా బ్రాకెట్ అండర్ బ్రాకెట్స్ లో పెడితే మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2gy అన్నది మనకి RHS లో ఉంటుంది వాల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ ఈ టర్మ్ రెండు సేమ్ ఉన్నాయి చూసారా. సో ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ సేమ్ టర్మ్స్ గా ఉన్నాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి. సో ఇక్కడ చూసినట్టయితే కాస్ స్క్వేర్ థీటా నాట్ కాస్ స్క్వేర్ థీటా అలానే మైనస్ కాస్ స్క్వేర్ థీటా నాట్ కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది కదా. రిమైనింగ్ ఇంకేమున్నాయి మనకి v0 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా నాట్ ప్లస్ ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్. సో మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2gy అన్నదే మనకి మిగిలింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఒక మార్జిన్ కూడా పెడదాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే v0 స్క్వేర్ ఇంటూ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ముందు డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే సింపుల్ గా అయిపోతుంది. సో కాస్ స్క్వేర్ థీటా నాట్ బై కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకి 1 వస్తుంది. ఇది ఈక్వల్స్ టు మైనస్ 2gy. ఇప్పుడు ఈ మైనస్ తో మనం మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది ఫైనల్ ఈక్వేషన్ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇటు పంపిస్తే v0 స్క్వేర్ బై 2g ఇంటూ నేను ఇక్కడ మల్టిప్లై చేస్తాను. మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుంది. ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా నాట్ బై కాస్ స్క్వేర్ థీటా. ఇది మనకి y అనే డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టైం తర్వాత x యాక్సిస్ లో ఉండే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ x కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది y కి ఈక్వేషన్ అన్నమాట. ఇది v0 స్క్వేర్ బై 2g అంటే ఆల్రెడీ మనకు తెలుసు మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీకి ఫార్ములా u స్క్వేర్ బై 2g అనే ఫార్ములా ఉంది కదా. ఇక్కడ ప్రొజెక్టర్ ఈక్వేషన్ వచ్చేసరికి అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అందుకే కాస్ స్క్వేర్ థీటా నాట్ బై కాస్ స్క్వేర్ థీటా అన్నది ఈ ఎక్సెస్ గా ఈ కాంపోనెంట్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్ ఫార్ములా ఏంటి మనకు వస్తుంది మనకి u కాస్ థీటా ఇంటూ టీఏ కదా జనరల్ గా ఫార్ములా. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో కూడా డిస్కస్ చేసాం. సో ఈ x ఈజ్ ఈక్వల్స్ టు u కాస్ థీటా ప్లేస్ లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది మనకి v0 కాస్ యాంగులర్ ప్రొజెక్షన్ అంత ఇనీషియల్ గా థీటా నాట్ ఇంటూ టీ. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేయాలి, దీని యొక్క ఫార్ములా తెలియాలంటే మనకి టైం అన్నది అన్నోన్ క్వాంటిటీ. సో ఫస్ట్ మనం ఇప్పుడు అందుకే మనం ఈ ఈక్వేషన్ ఒక దగ్గర సైడ్ పెట్టుకుందాం ఈక్వేషన్ 1 అని. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి టైం ని క్యాలిక్యులేట్ చేయాలి. సో టీ అనే పాయింట్ ఈ టైం కి రీచ్ అయింది అనుకున్నాం. ఓకే, సో ఈ థీటా అనే యాంగిల్ దగ్గర పర్టికులర్ ఈ యాంగులర్ ప్రాజెక్ట్ ఎలివేషన్ దగ్గర యాంగులర్ ఎలివేషన్ థీటా దగ్గర టీ అనే టైం కి రీచ్ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆ టీని క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ay ఇంటూ టీ అనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా y యాక్సిస్ నేను ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో ఈ ఫార్ములా నేను డెరైవ్ చేశాను ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ని. సో అది నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. సో vy అనే కాంపోనెంట్ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి v sin థీటా ఈజ్ ఈక్వల్స్ టు uy అనే కాంపోనెంట్ ఏమవ్వాలి ఇక్కడికి వచ్చేసరికి v0 sin థీటా నాట్ ay అన్నది మనకు ఆల్రెడీ తెలుసు మైనస్ g ఇంటూ టీ. సో ఇది సాల్వ్ చేసినట్టయితే v sin థీటా మైనస్ v0 sin థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ gt. సో ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసి ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది v0 sin థీటా నాట్ మైనస్ v sin థీటా ఈజ్ ఈక్వల్స్ టు gt వస్తుంది. సో ఇందులో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఫైనల్ వెలాసిటీకి స్పీడ్ ఆఫ్ మ్యాగ్నెట్ అదే ఈ పర్టికులర్ యాంగులర్ ఎలివేషన్ దగ్గర స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ కి నేను ఆల్రెడీ ఈక్వేషన్ డెరైవ్ చేసి పెట్టుకున్నాను. సో ఆల్రెడీ మనకి అది డెరైవ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ v అనే టర్మ్ లో ఏమొస్తుంది v0 కాస్ థీటా నాట్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు gt. సో ఇది రెండిట్లో కామన్ గా మనకి ఏ టర్మ్ ఉంది v0 కామన్ కాబట్టి అది బయటికి తీసేద్దాం. సో బయటికి తీసేసి ఎల్సిఎం కూడా అప్లై చేద్దాం ప్యారలల్ గా. సో సైన్ థీటా ఎల్సిఎం ఇక్కడ ఏమొస్తుంది కాస్ థీటా మైనస్ ఇక్కడ మనకి ఏముంటుంది కాస్ థీటా నాట్ సైన్ థీటా హోల్ బై డినామినేటర్ లో మనకి ఎల్సిఎం మనకి ఇక్కడ డినామినేటర్ కాస్ థీటా వచ్చింది కాబట్టి ఎల్సిఎం అది ఉండిపోద్ది ఇక్కడ.
సో RHS లో ఇంకే టర్మ్ మిగిలిపోయింది, GT. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, సైన్ థీటా నాట్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా నాట్ సైన్ థీటా బై హోల్ బై కాస్ థీటా అనే ఫార్ములా మనకి సమ్ అండ్ డిఫరెన్స్ ఐడెంటిటీస్ అనేసి మనకి ఆల్రెడీ ట్రిగోనోమెట్రీలో ఫార్ములా మనకి తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది మనకి, చూడండి. ఆ ఫార్ములా తెలిస్తే గానీ మనం ఈ టర్మ్ న్యూమరేటర్ లో ఉండే టర్మ్ మనం కన్వర్ట్ చేసుకోలేం. సో ఇక్కడ సైన్ A మైనస్ B ఫార్మాట్ లో ఉంది జనరల్ గా. ఓకే, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అని కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది, సైన్ A కాస్ B మైనస్ కాస్ A సైన్ B ఫార్మాట్ లో ఉంది. సో ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని సైన్ A మైనస్ B కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. T ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇప్పుడు ఏమవుతుంది, V0 బై G కాస్ థీటా ఇంటూ ఈ G అన్నది ఇటు వచ్చేస్తే మనకి G కాస్ థీటా, V0 న్యూమరేటర్ ఉంటుంది. సో ఈ టర్మ్ మనం ఎలా కన్వర్ట్ చేయవచ్చు, సైన్ A మైనస్ B ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సైన్ ఇంటూ మనకి ఏమొస్తుంది, థీటా నాట్ మైనస్ థీటా. సో ఆ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇది మనకి టైంకి ఫార్ములా. సో ఈ ఫార్ములా తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకు కావాల్సిన హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కూడా మనకి వచ్చేస్తుంది. O నుండి P కి మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ కూడా వస్తుంది. X is equals to ఎంత ఇది, V0 cos theta నాట్ ఇంటూ T వాల్యూ ఎంత వచ్చింది మనకి, V0 G cos theta ఇంటూ sin theta నాట్ మైనస్ theta. సో ఇది మనకి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫార్ములా. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ X పొజిషన్ వాల్యూ అన్నది ఇంకా సింప్లిఫై చేస్తే V0 స్క్వేర్ cos theta నాట్ sin theta నాట్ మైనస్ theta హోల్ బై G cos theta అనే ఫార్ములా వస్తుంది అనమాట. ఇది మనకి ఫైనల్ ఫార్ములా. ఓకే, ఇది ఇక్కడ సింప్లిఫై చేసినా పర్లేదు, లేకపోతే ఇలా మనకి ప్రీవియస్ ఎలా వచ్చిందో అలా ఉంచేసినా పర్లేదు. సో ఇది మనకి పొజిషన్ టైం వెలాసిటీ అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ theta అనే పొజిషన్ దగ్గర, అట్ ఎనీ యాంగులర్ ఎలివేషన్ theta అనే పొజిషన్ దగ్గర X, Y, T అలానే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీకి ఫార్ములాస్ అనమాట. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. టైమ్ ఆఫ్టర్ విచ్ ఫైనల్ వెలాసిటీ వెక్టర్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ అన్నాడు. సో దీనికి ఒక రెఫరెన్స్ డయాగ్రామ్ మనం కన్సిడర్ చేద్దాం. సో తెలిస్తే గానీ మనం ఇది సాల్వ్ చేయలేం. సో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ కదా. సో ఇప్పుడు మనం ఇనిషియల్ ఆరిజిన్ దగ్గర నుండి V0 అనే వెలాసిటీ విత్ సమ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ theta నాట్ తో మనం ప్రొజెక్ట్ చేద్దాం. ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ట్రాజెక్టరీ ఇలానే కదా ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ఏదైతే ఉందో ఆ టాంజెంట్ ని ప్రొజెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పాయింట్ P అనే పాయింట్ దగ్గర టైం T కి రీచ్ అయింది అనుకుందాం. సో అదే కదా నేను చెప్తున్నాను, ఆ టైమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో P అనే పాయింట్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. టాంజెంట్ డ్రా చేస్తే కానీ మనకు అక్కడ ఉండే పర్టికులర్ పాయింట్ దగ్గర వెక్టర్ యొక్క డైరెక్షన్ మనకు తెలియదు. సో ఇది మనకి V అనే మ్యాగ్నిట్యూడ్ ఉందని కన్సిడర్ చేద్దాం. సో దీన్ని రిజాల్వ్ చేస్తే Y యాక్సిస్ కి Vy అనే రెక్టాంగులర్ కాంపోనెంట్, X యాక్సిస్ కి Vx అనే రెక్టాంగులర్ కాంపోనెంట్ మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ పాయింట్ B దగ్గర ఉండే టాంజెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రొజెక్ట్ చేద్దాం. ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఒకసారి. టైమ్ ఆఫ్టర్ విచ్ ఫైనల్ వెలాసిటీ వెక్టర్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ అన్నాడు. సో ఈ టూ టాంజెంట్స్ మధ్య ఉండే యాంగిల్ 90 degrees ఎంత టైం తర్వాత మనకి ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఆ టైంనే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకే నేను ఏం చేశాను, ఇనిషియల్ వెలాసిటీ యొక్క వెక్టర్ యొక్క టాంజెంట్ అలానే ఫైనల్ వెలాసిటీ యొక్క వెక్టర్ యొక్క టాంజెంట్ ప్రొజెక్ట్ చేశాను. ఈ రెండు కలిపి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయ్యి చూసారో అప్పుడు ఆ రెండు కూడా పెర్పెండిక్యులర్ గా ఉన్నాయంట. అవి ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ గా ఉంటాయో అప్పుడు మనకి టైం వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇది వాడు అడిగిన కాన్సెప్ట్. సో ఎప్పుడైనా టూ వెక్టర్స్ పెర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే దాని యొక్క డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా మనకి 0 ఉంటది. ఇది మనకి వెక్టర్స్ కాన్సెప్ట్ లో మనకి వెక్టర్స్ ప్లేలిస్ట్ లో మీరు చూసినట్టయితే స్కాలర్ ఆర్ డాట్ ప్రోడక్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పుకుంటాను ఇది. ఓకే, సో మీరు డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఒక టూ వెక్టర్స్ పెర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే దాని యొక్క డాట్ ప్రోడక్ట్ 0. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు మనకి వి లేకపోతే ఇందాకే చేసాం కదా. లైక్ ఇది మనం ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ మార్చాం అనుకోండి, జనరల్ గా మన క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ఏదైతే చెప్పానో ఆ టర్మ్స్ లో చెప్పేస్తాను. ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుంది మనకి, ఏబి కాస్ థీటా. ఇది మ్యాగ్నిట్యూడ్స్ ఇది. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్. సో ఇక్కడ కాస్ థీటా అనేది మనకి ఏమవుతుంది 90 degrees కదా. కాస్ 90 వాల్యూ అంతా ఇక్కడ 0 విత్ ఎనీథింగ్ 0. ఆ విధంగా అన్నమాట ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎప్పుడైనా టూ వెక్టర్స్ మనకి
డాట్ ప్రొడక్ట్ లో మనకి 2 వెక్టార్స్ అన్నది ఎప్పుడైనా పర్పెండిక్యులర్ గా ఉంది అని అంటే సో దాని డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా జీరోకే ఈక్వేట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇది చెప్తున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇనీషియల్ వెలాసిటీ ఒక వెక్టార్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ మనం మెన్షన్ చేద్దాం ఇక్కడ. ఇది విఓఎక్స్ ఐ క్యాప్ ప్లస్ విఓవై జే క్యాప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి విఓఎక్స్ అన్నది ఏమవుతుంది ఇక్కడ మీకు రిజాల్వ్ చేసినట్టయితే ఎక్స్ యాక్సిస్ కి వి నాట్ కాస్ థీటా నాట్ ఐ క్యాప్ ప్లస్ వై యాక్సిస్ లో మనకి ఏమొస్తుంది, ఇది వి నాట్ సైన్ థీటా నాట్ జే క్యాప్. ఇది మనకి ఇనీషియల్ వెలాసిటీ యొక్క వెక్టార్ ఫార్మ్. దెన్ మరి ఫైనల్ వెలాసిటీ వి బార్ అన్నది ఉంది కదా, దాని యొక్క రెక్టాంగులర్ ఫార్మ్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో వెక్టార్ ఫార్మ్ అన్నది. సో వి బార్ కదా, సారీ, వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్. సో ఇప్పుడు రెక్టాంగులర్ ఫార్మ్ లో మనం రాసుకున్నాం రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లో. సో ఇప్పుడు విఎక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఇందులో వాల్యూ వెయ్యాలి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. సో విఎక్స్ వివై సెపరేట్ గా మనం క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ లో ఈ ఫార్ములా ఉంది, మనం ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో డిస్కస్ చేసాం. విఎక్స్ ఇది క్వశ్చన్ విఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ. సో హారిజాంటల్ డైరెక్షన్ లో ఎప్పుడు కూడా మనకి యాక్సలరేషన్ ఎప్పుడు కూడా జీరోకి ఈక్వేట్ అవుతుంది అని చెప్పారు. సో జీరో విత్ ఎనీథింగ్ జీరో కాబట్టి టోటల్ టర్మ్ జీరో. సో విఎక్స్ అన్నది ఇనీషియల్ వెలాసిటీ యొక్క వెక్టార్ ఏదైతే హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ లో ఉంటుందో దానికి ఈక్వేట్ అవుతుంది అని చెప్పాడు. సో ఇది ఈక్వేట్ చేస్తే ఇదే కదా మనకి యూఎక్స్ కాంపోనెంట్. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు వి నాట్ కాస్ థీటా నాట్ కి ఈక్వేట్ అవుతుంది విఎక్స్. దెన్ వివై కాంపోనెంట్ ఎలా వస్తుంది మనకి యూవై ప్లస్ ఏవై ఇంటూ టీ అన్నది ఇక్కడ కన్సిడర్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకుంటే మనకు వచ్చేస్తుంది అనమాట వివై కాంపోనెంట్. సో యూవై అనే కాంపోనెంట్ ఇదే కదా మనకి ఇప్పుడు యూవై ఏమవుతుంది మనకి వి నాట్ సైన్ థీటా నాట్ నెక్స్ట్ ప్లస్ ఏవై అంటే మైనస్ జీ కదా, మైనస్ జీ ఇంటూ టీ. సో ఫైనల్ ఫార్మ్ ఏమొస్తుంది వి నాట్ సైన్ థీటా నాట్ మైనస్ జీటీ అన్నది మనకి వివైకి ఈక్వేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వి బార్ యొక్క వెక్టార్ ఫార్మ్ ఏమొస్తుంది మనకి ఇప్పుడు వి నాట్ కాస్ థీటా నాట్ ఐ క్యాప్ ప్లస్ నెక్స్ట్ ఇదంతా ఇది వివై యొక్క రెక్టాంగులర్ కాంపోనెంట్ మనకి ఎంత వచ్చింది వి నాట్ సైన్ థీటా నాట్ మైనస్ జీటీ ఇంటూ జే క్యాప్. ఇది మనకి ఫైనల్ వెలాసిటీ వెక్టర్ యొక్క వెక్టార్ ఫార్మ్. వెక్టార్ ఫార్మ్ లో కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇనీషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి డాట్ ప్రొడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ మనకి టైం ఎంత ఉంటుందో మనకి 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు టైం వాల్యూ ఎంత ఉండాలో మనకి ఇప్పుడు ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ కి అలానే ఫైనల్ వెలాసిటీ వెక్టర్ కి డాట్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఈ రెండు కూడా వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. సో ఈ రెండింటికి ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఫైనల్ ఈక్వేషన్ మనకు కావాల్సిన టైం అన్నది ఎంత ఉన్నదో మనకి క్యాలిక్యులేట్ చేసేయచ్చు ఈజీగా, దానికి ఒక ఫార్ములా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది వి నాట్ కాస్ థీటా నాట్ ఐ క్యాప్ ప్లస్ వి నాట్ సైన్ థీటా నాట్ మైనస్ జీటీ జే క్యాప్ డాట్. సో ఇంటూ నెక్స్ట్ వి నాట్ కాస్ థీటా నాట్ ఐ క్యాప్ ప్లస్ వి నాట్ సైన్ థీటా నాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఐ క్యాప్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే మనకి ఐ డాట్ అంటే మనకి ఏమొస్తుంది, మనకి జనరల్ గా యూనిట్ వెక్టర్స్ సేమ్ యూనిట్ వెక్టర్స్ మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి నెక్స్ట్ జే క్యాప్ డాట్ జే క్యాప్ కూడా మనకి ఏమొస్తుంది, మనకి 1 రావాలి. సో జస్ట్ ఆ వెక్టర్స్ మీరు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇంకో డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కానీ మల్టిప్లై చేసాం అనుకోండి డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. సో మనకు ఆ విధంగా ఈజీగా మనం ఇక్కడ ఈ రెండు చూసే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ అంటే 1 కాబట్టి దాని యొక్క డాట్ ప్రొడక్ట్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే వి నాట్ కాస్ థీటా నాట్ హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో సింపుల్ గా అయిపోయింది కదా. సో ఇవి తెలిస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సెకండ్ టర్మ్ ఎంత మనకి జే క్యాప్ ఇక్కడ ఐ క్యాప్ ఉంది. సో ఈ రెండు మనకి 0 అయిపోతుంది. ఓకే, వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ డిఫరెంట్ యూనిట్ వెక్టర్స్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ జే క్యాప్ ఇక్కడ జే క్యాప్ ఉంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. సో ప్లస్ సో ఏమొస్తుంది మనకి ఇక్కడ వి నాట్ సైన్ థీటా నాట్ మైనస్ జీటీ ఇంటూ వి నాట్ సైన్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ టర్మ్ ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన టైం వాల్యూ ఎంత ఉందో మనకి ఈజీగా మనం ఇప్పుడు
ఈక్వేషన్ ఒకటి డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు చూసినట్టయితే ఇది v0 స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా నాట్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఇక్కడ సైమల్టేనియస్ గా ఈ 2 టర్మ్స్ తోటి ఇది మల్టిప్లై చేయండి v0 సైన్ థీటా నాట్ ని. సో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ v0 స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా నాట్, అలా నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి నెక్స్ట్ gt, నెక్స్ట్ అంతా v0 సైన్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మైనస్ టర్మ్ ఉందో అది RHS తీసుకొచ్చేద్దాం. అలానే ఇక్కడ 2 టైమ్స్ లో కూడా v0 స్క్వేర్ ఉంది కాబట్టి అది కామన్ తీసేద్దాం. సో v0 స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా నాట్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు gt v0 సైన్ థీటా నాట్. సో ఆల్రెడీ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ మనకి 1. సో v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు gt v0 సైన్ థీటా నాట్. సో ఇక్కడ ఒక v0 ఇక్కడ ఒక v0 క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ t ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది v0 బై g సైన్ థీటా నాట్ అన్నది మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం. ఇప్పుడు ఆ టైం ఆ 2 వెక్టర్స్ ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ గా ఉంటాయో, ఏ వెక్టర్స్ ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ఫైనల్ వెలాసిటీ వెక్టర్ ఎంత టైం తర్వాత రెండు కూడా పెర్పెండిక్యులర్ గా ఉంటాయి అని అంటే v0 బై g సైన్ థీటా నాట్ అన్నది మనకి కావాల్సిన ఫార్ములా అనమాట దానికి. సో అది ఈ రోజు క్లాస్ కి మనకి ఫార్ములాస్. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి ఈ ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫార్ములా, అలానే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం హైట్, అలానే హారిజంటల్ రేంజ్, అలానే ఈ వెక్టర్ నోటేషన్స్ మీద మనం నెక్స్ట్ క్లాస్ లో న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం, ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.